Welcome to Chandana Max channel, Inter Max 2B circles. Example problem, important one. If the chord of contact of a point P with respect to the circle x square plus y square equal to a square, cut the circle at A and B. Cut the circle at A and B such that angle AOB equal to 90 degrees. Then show that P lies on the circle x square plus y square equal to 2a square. Solution. Given circle x square plus y square equal to a square. This is in the form of x square plus y square equal to r square. Therefore, center 0, 0. So this can also be denoted with O. Radius r equal to a. సో సర్కిల్ ఈక్వేషన్ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఫామ్లో ఉంది. దెన్ సెంటర్ ఆరిజిన్ అవుతుంది 0, 0, రేడియస్ ఏ. ఇఫ్ ఏ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అంటే పి అనే పాయింట్ ఏదైనా ఎక్స్టర్నల్ పాయింట్ అయితే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేస్తాము. ఆ 2 టాంజెంట్స్ సర్కిల్ని ఏబీల దగ్గర టచ్ చేస్తూ ఉంటే ఆ ఏబీ పాయింట్స్ గుండా పాస్ అయ్యే లైన్ని కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అని అంటాం. లాస్ట్ క్లాస్లో డెఫినేషన్ చెప్పుకున్నాం కదా. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. లెట్ పి x1, y1 be any external point and we can draw 2 tangents from P and they touches circle at 2 points A and B. Here AB is the chord of contact. Then AB is the chord of contact. Therefore, equation of chord of contact AB bar is S1 equal to 0. chord of contact ఫామ్లో మనము S1 equal to 0 అని డెఫినేషన్లో చెప్పుకున్నాం కదా. S1 నోటేషన్ x1 plus y1 plus g into x plus x1 plus f into y plus y1 plus c equal to 0. ఇక్కడ x1 y1 అనేది మనకి ఇచ్చిన పాయింట్, దాన్ని x1 y1 అని తీసుకున్నాము. gfcr ఫ్రమ్ గివెన్ సర్కిల్. గివెన్ సర్కిల్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటే g x కోషెంట్ 0, f y కోషెంట్ 0 అండ్ కాన్స్టెంట్ c ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయండి. x1 plus y1 g 0 plus f is also 0, constant c equal to minus a square. So x1 plus y1 minus a square equal to 0. This implies x1 plus y1 equal to a square. This is the equation of chord of contact. ఒకసారి మనం ప్రాబ్లమ్ని చూస్తే యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 90 degrees అంటే సర్కిల్ యొక్క సెంటర్ దగ్గర ఈ ఏబి పాయింట్స్ 90 degreesతో 2 లైన్స్ని ఫామ్ చేసినాయి. అంటే ఓఏ లైన్, ఓబి లైన్ 2 లైన్స్ ఆరిజిన్ నుంచి జనరేట్ అవ్వాలి. ఆ 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అని ఇక్కడ యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 90 degrees అని మెన్షన్ చేశారు. యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 90 degrees అంటే ఓఏ లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఓబి లైన్. These OA and OB are from center. So 2 lines జనరేట్ చేయాలి అనే ప్రాసెస్ మనకి ఇంటర్మాక్స్ 1B హోమోజనైజింగ్ ప్రాసెస్ ద్వారా మనము
టూ లైన్స్ని జనరేట్ చేసుకుని ఆ టూ లైన్స్ మధ్య యాంగిల్ 90 degrees అప్లై చేసుకుంటాం. యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ 90 degrees అయితే కండిషన్ ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ప్లస్ వై స్క్వేర్ కోషెంట్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనము టూ లైన్స్ జనరేట్ చేసే ప్రాసెస్ మొదలు పెట్టబోతున్నాం బై యూజింగ్ హోమోజనైజింగ్ ప్రాసెస్. ఆ టూ లైన్స్ ఇక్కడ మనకి హోమోజనైజింగ్ ప్రాసెస్ చేయాలని ఎలా తెలుస్తుందండి అంటే యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 90 degrees ఇచ్చారంటే ఓఏ లైన్ ఓబీ లైన్ టూ లైన్స్ జనరేట్ అవ్వాలి, వాటి మధ్య యాంగిల్ 90 degrees తీసుకోవాలి. టూ లైన్స్ ఫామ్ అవ్వాలి అంటే మనకి హోమోజనైజింగ్ ప్రాసెస్ ద్వారా టూ లైన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాము. హోమోజనైజింగ్ ప్రాసెస్ ఎలా చేయాలండి అంటే గివెన్ కర్వ్ని హోమోజనైజింగ్ ప్రాసెస్ చేస్తూ ఉంటాం బై యూజింగ్ లైన్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. హోమోజనైజింగ్ ప్రాసెస్కి గివెన్ కర్వ్ అంటే సర్కిల్ని యూజ్ చేసుకుంటాము అండ్ ద లైన్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఏబీని యూజ్ చేసుకుంటాము. లైన్ని కాన్స్టెంట్ ఎంతైతే ఉందో అంత కాన్స్టెంట్తో డివైడ్ చేద్దాము. x(x1) ప్లస్ y(y1) బై a స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ బై a స్క్వేర్. గెట్ క్యాన్సిల్, then we get 1. Now homogenizing 1 using 2, that is first equation x square plus y square equal to a square. For homogenizing process we can take x term multiple 1, y term multiple with 1 and constant multiple with 1 square. సో కర్వ్ ఈక్వేషన్ ఏదైనప్పటికీ కూడా అంటే ఇక్కడ మనం సర్కిల్స్ తీసుకున్నాం కదా, ఈ సర్కిల్ ఈక్వేషన్లో ఎక్స్ టర్మ్ ఉంటే దాని పక్కన ఇంటూ 1, వై టర్మ్ పక్కన ఇంటూ 1, కాన్స్టెంట్ పక్కన 1 స్క్వేర్ అనే అరేంజ్మెంట్ చేసుకోవాలి హోమోజనైజింగ్ ప్రాసెస్లో. ఇక్కడ ఎక్స్ టర్మ్ వై టర్మ్ ఏం లేవు, నెక్స్ట్ కాన్స్టెంట్ ఉంది, కాన్స్టెంట్ పక్కన 1 స్క్వేర్ అనే అరేంజ్మెంట్ తీసుకొని ఈ 1 అనే వాల్యూని కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ లైన్ నుంచి క్యాలిక్యులేట్ చేసిన దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 అంటే x(x1) ప్లస్ y(y1) బై ఏ స్క్వేర్ 1 స్క్వేర్. హోల్ స్క్వేర్ న్యూమరేటర్కి డినామినేటర్కి అప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ x(x1) plus y(y1) whole square by a square whole square a power 4. 2 times cancel. On cross multiplication a square into x square plus y square equal to x(x1) plus y(y1) whole square. a square x square plus a square y square equal to a plus b whole square లాగా ఎక్స్పాండ్ చేయడమా. a square ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ x1 స్క్వేర్ ఈ హోల్ స్క్వేర్ని ఈ 2 టర్మ్స్కి అప్లై చేయండి ప్లస్ వై స్క్వేర్ y1 స్క్వేర్ ప్లస్ 2x1 y1 xy. ఈ టర్మ్స్ అన్నిటిని ఇటువైపు తీసుకురండి. ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ x1 స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ y1 స్క్వేర్ మైనస్ 2x1 y1 xy ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్లోంచి ఎక్స్ స్క్వేర్ని కామన్ తీయండి. ఏ స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్లోంచి వై స్క్వేర్ని కామన్ తీయండి అమ్మా. ఏ స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ మైనస్ 2x1 y1 xy ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax square plus 2hxy plus by square equal to 0. This is the equation of pair of
straight lines. Since angle AOB equal to 90 degrees, then x square quotient plus y square quotient equal to 0. Condition for perpendicularity. X square quotient plus y square quotient equal to 0. Here x square quotient a square minus x1 square plus y square quotient a square minus y1 square equal to 0. a square plus a square 2a square equal to ఈ 2 టర్మ్స్ని ఇటువైపు తీసుకురండి. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. ఈ ఈక్వేషన్లోంచి పీని ఎలిమినేట్ చేయండి అమ్మా. పీని ఎలిమినేట్ చేయడము అంటే therefore p x1 y1 lies on x square plus y square equal to 2a square. This is in the form of x square plus y square equal to r square. p x1 y1 lies on the circle. On the circle x square plus y square equal to 2a square. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.